ప్రధానంగా ఇప్పుడు ఎక్కువ వేధిస్తున్న సమస్య హెయిర్ ఫాల్, జెంట్స్ లో గానీ ఉమెన్స్ లో గానీ. సో దీనికి అసలు పర్మనెంట్ గా సొల్యూషన్ ఏమైనా ఉందా? దాన్ని అసలు తగ్గించుకోవడానికి ఎలాంటి సలహాలు? అమ్మ ఒకసారి నమస్కారం అందరికీ. సో హెయిర్ ఫాల్ అన్నది ఒక కాజ్ స్పెసిఫిక్ ఉంటుంది. మేల్ కానీ చూస్తే ఒక రకంగా హెయిర్ ఫాల్ రీజన్స్ ఉంటాయి. మేజర్లీ వచ్చేసి ఆండ్రోజెనిక్ హెయిర్ ఫాల్ అని అంటారు. మన ఆలోపతి సైడ్ అయితే, ఆయుర్వేదిక్లో అయితే మన బాడీలో వేడితనం ఎక్కువగా అవుతే అది ఆ వేడి వల్ల జుట్టులు రాలిపోతాయి అని, ఒకటి పిత్తం పెరిగి ఊడిపోతాయి అని ఉంటారు. సో బేసికలీ మన న్యూట్రిషన్ కానీ స్ట్రెస్ కానీ అదర్వైజ్ చెప్పినట్లాగా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుందమ్మా. ఓకే, సరే, దానికి ఏమైనా ట్రీట్మెంట్ మీ యా దగ్గర? యా యా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అమ్మా. అంటే నేను చెప్పిన ప్రకారంగా కాజ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఓకే. లైక్ ఇన్ ఆల్ ద ఫ్యాక్టర్స్ మనం చూసినా కూడా వీల్ ఎండ్ అప్ విత్ పిత్త, ఇంక్రీజ్ పిత్త ఇన్ ద బాడీ. సో ఆ పిత్త తగ్గియడం చేస్తే మనకు చాలా కంఫర్టబుల్గా హెయిర్ అన్నది కంట్రోల్లో వస్తాయి, హెయిర్ ఫాల్ అన్నది. దాంట్లో మీరేమంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తినకూడదు, మళ్ళీ పులుపు ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. అట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ సోర్ ఫుడ్స్ ఎక్కువగా తినకపోతే సరిపోతుంది. అండ్ మీకు అందరికీ తెలిసి ఉన్నట్లాగా ఈ అలోవెరా ఇంటర్నల్ ఇంటేకు, మళ్ళీ భృంగరాజ రసము ఇంటర్నల్ తీసుకోవడంలో చాలా మట్టికి హెయిర్ ఫాల్కి హెల్ప్ అవుతుంది. సార్, న్యాచురల్ గ్లో రావాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అసలు? అమ్మ ఒక చిట్కా చెప్తాను, బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వినండి. మన న్యాచురల్ గ్లో రావాలంటే యాక్చువల్లీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో చాలా పెరిగితే గ్లో అనేది తగ్గిపోతుంది. దానికి రావడము ఫస్ట్ మీ డే డోంట్ స్టార్ట్ విత్ ఎనీ టీ ఆర్ కాఫీ, స్టార్ట్ విత్ ఆల్కలైన్ జ్యూసెస్. మన గుమ్మడికాయ జ్యూసెస్ కానీ ఫస్ట్ డే స్టార్ట్ చేయండి, అక్కడి నుంచి మొదలు పెడదాము. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ థెరపీ వచ్చేసి అతి మధురం అని ఉంటుంది అండ్ మంజిష్టం అని ఉంటుంది. ఈ రెండు మొలకల పౌడర్ తీసుకొని రోజ్ వాటర్ లేదంటే పాలల్లో మిక్స్ చేసి మనము పేస్ట్ లాగా పెట్టుకోవాలి, ఫేస్ ప్యాక్ లాగా. ఇది వారంలో 2 రోజు చేసినా చాలు, దెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, గుమ్మడికాయ జ్యూస్ తాగాలి డైలీ, అది ఖచ్చితంగా వర్కౌట్. యా యా. ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నది తగ్గిస్తే సరిపోతుంది. సో ఎనీ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ లైక్ సీడ్స్ అండ్ నట్స్ ఎక్కువగా కొద్ది తీసుకోవాలి, విచ్ కంటైన్స్ లైక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని అంటాము, అది వాడితే బాగుంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.